అందిస్తారు. అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తారు. ఇది ఊరూరు తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేయమ్మా, ధ్యానం చేయి తల్లి అని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞానంలో తగ్గిలేమండి. మరి అలాంటి జ్ఞానంలో మనం వచ్చాం. మరి ప్రతి ఒక్కరు కూడా మనకి రోజుకి సమయం అయితే 24 గంటల సమయం ఉందండి. హాస్పిటల్కి వెళ్తే పొద్దుట సాయంత్రం దాకా మనం వేసించి ఉండవలసిందే. అలాగే జ్ఞాపకంలో ఉన్నామనుకోండి, మనం రోగాలు మర్చిపోతాం, పక్కకి కబుర్లు మర్చిపోతాం, చక్కగా మన పనులు మనం చూసుకుంటాం. మరి మనం ఏం చేయాలి, విశ్వానికి ఏం చేయాలి అనే ఆలోచన ప్రతిష్టంగా మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ మాస్టర్ నుంచి కూడా 5 సంవత్సరాలు అయింది జ్ఞానంలోకి వచ్చి అద్భుతమైన శక్తిని పొందారు. పెట్టుబడి కట్టాలని ఆలోచన ఆయనలో వచ్చింది. మరి ఇక్కడ పిరమిడ్ తయారైందనుకోండి, ఈ ఊరంతా కూడా ధ్యానమయం అయిపోద్ది. ఒక్కటి చేస్తే ఏంటి వాళ్ళు చేస్తున్నారు ఏంటో తెలుసుకోవడానికి పక్కన వాళ్ళు కూడా వస్తారు, ధ్యాన సభలు చేస్తారు. ప్రతి ఒక్కరికి ధ్యానం ఎంతో అవసరం ఉంది. మరి ధ్యానం అంటే ఇప్పుడు ముట్టబడ్డది కాదు, అంటే మన భ్రమనిష్ఠిత